హాయ్ హలో ఎంవిస్కు స్వాగతం సుస్వాగతం. సో ఇవాళ కన్నడ బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగింది? బిగ్ బాస్ హౌస్ రెస్టారెంట్ టాస్క్ ఇంకా అది నడుస్తూనే ఉంది. నిన్న ఆ టాస్క్ ప్రారంభమైంది. నిన్న ఆ టాస్క్ ప్రారంభమైనప్పుడు మొట్టమొదట త్రివిక్రమ్ వాళ్ళ టీం, భవ్య వాళ్ళ టీం, ఆమె క్యాప్టెన్ కాబట్టి భవ్య వాళ్ళ టీం వాళ్ళు సర్వీస్ సెక్షన్లో ఉంటే, చైత్ర వాళ్ళ టీం గెస్ట్ సెక్షన్లో ఉన్నారు. వాళ్ళు నిన్నంతా కొంత కావలసినంతగా ఇచ్చేశారు. వాళ్ళలో ముఖ్యంగా మంజు చాలా అత్యద్భుతంగా రెచ్చిపోయి వాళ్ళను రెచ్చగొట్టి అది చేత కాదా, ఇది చేత కాదా, అది లేదా, ఇది లేదా. అసలు ఈ టాస్క్ పరమార్థమేది ఏంటంటే, హోటల్కు ఎవరైనా సర్వీస్ కోసం వచ్చిన కస్టమర్లను మీరు ఎలా చూడాలి, మీరు ఎంత ఓపికతో ఉండాలి, వాళ్ళు ఏమన్నా సరే నవ్వుతూ ఎలా మాట్లాడాలి, సర్వీస్ ఎంత పర్ఫెక్ట్గా ఇవ్వాలి అనేది ఈ టాస్క్ లక్ష్యం. సో ఒకవైపు సర్వీస్ ఇచ్చేవాళ్ళు కన్సిస్టెంట్గా సర్వీస్ ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటే, గెస్ట్గా వచ్చిన వాళ్ళు ఎలాగైనా సరే వాళ్ళ సర్వీసులు బ్రేక్ చేసే విధంగా, రెచ్చగొట్టే విధంగా, ప్రొవోకేట్ చేసే విధంగా ప్రయత్నిస్తూ ఉండడం. సో ఈ రెండింటి వైరుధ్యాల మధ్య టాస్క్ నడుస్తూ ఉంటుంది. సో నిన్ననే మనం అనుకున్నాం ఏంటంటే, కొద్ది వరకు వీళ్ళు ఒక పాత్ర పోషిస్తే తర్వాత మళ్ళీ రివర్స్ అవుతుంది, స్వాప్ చేస్తారు అని అనుకున్నాం. సో ఇక్కడ ఏంటి, ఒక టాస్క్ చివరికి నిన్న నేను అన్నాను కదా, బట్ట ఉతికే టాస్క్లోన రజిత్ రెచ్చిపోయి బట్ట అసలు చైత్ర చిరిగిపోతుందేమో అనేటట్టుగా ఉతికి ఆరేసాడు. అది వేరే మాట. ఇవాళ కూడా ఆ టాస్క్లోన మంజు రెచ్చగొడుతూ ఉండడం, అది చేయడం, ఇది చేయడం. ఆ తర్వాత కానీ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, రజిత్ గేమ్ చూడాలి. రజిత్ తాను బాగా ఆడుతున్నానని అనుకున్నాడు, కానీ చాలా సందర్భంలో ఆయన క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చేశారు. క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చి చివరికి చైత్ర టిఫిన్ చేస్తున్న సందర్భంలోన చీప్గా కామెంట్లు చేయడం, అది చేయడం, ఇది చేయడం, ఇవన్నీ చేస్తారు. మేము మా టాస్క్ వస్తుంది కదా, మా టర్న్ వస్తుంది కదా, అప్పుడు మేము చూసుకుంటాం, అప్పుడు ఆ టాస్క్లో ఉన్నంత వరకు మీరు ఆ మాట మాట్లాడడానికి వీల్లేదు. మీరు సర్వీస్ సెక్షన్లో ఉన్నంత వరకు సర్వీస్ చేసేవాళ్ళలాగానే ఉండాలి, కానీ మా ఛాన్స్ వస్తుంది కదా అప్పుడు మేము చూస్తామని అన్నారంటే ఇంకా అందులో క్యూరియాసిటీ ఏముంటుంది, ఇంట్రెస్ట్ ఏముంటుంది. సో ఈ విధంగా రజిత్ అక్కడ లిటిల్ బిట్ ఫెయిల్యూర్ అని చెప్పాలి. కాకపోతే మోక్షిత ఆమె అన్నిటికీ తానే పైన వేసుకొని పని చేయడానికి ప్రయత్నించినా కూడా, అక్కడ పెద్దగా సర్వీస్ దొరకపోయినా కూడా నవ్వుతూ విత్ స్మైలింగ్ ఫేస్ క్లయింట్లను పలకరించింది కాబట్టి ఆమెకు కాస్త ప్లస్ పాయింట్ ఉంటుంది. త్రివిక్రమ్ సరే అది చేయలేదు, ఇది చేయలేదు, అలా ఇలా అని. నిన్నటి వరకు మోక్షిత మేనేజర్గా ఉంటే రాత్రి త్రివిక్రమ్ మేనేజర్గా అవతరిస్తారు. చైత్ర అదే అడుగుతుంది. నిన్నటి వరకు ఒక మేనేజర్, ఇప్పుడు ఒక మేనేజర్ ఏంటంటే షిఫ్ట్ ప్రకారం ఉంటుందండి ఇక్కడ అని. సో ఇక్కడ మళ్ళీ మోక్షిత సర్వీస్కి వస్తుంది. ఆమె సర్వీస్లోనూ షీజ్ ఓకే అని మేనేజర్గా కూడా నవ్వుతూ బాగానే చేసింది. ఇక భవ్య చెఫ్ దగ్గర కూర్చొని వంట చేసింది, కానీ చాలా మొహమంతా సీరియస్గా పెట్టుకొని అసలు ఎవరితోనూ మాట్లాడకుండా క్లయింట్స్తో కస్టమర్లతో కనెక్షన్ కట్ అయిపోయి, తను చేశానా మీరు తిన్నారా, చివరికి అదే మాట్లాడుతుంది. చైత్ర తిని ఈ దోశ ఏంటి, నేను రోస్ట్ చేయాలంటే మీరేంటి ఇలా ఇచ్చేసారేంటి అని అన్నప్పుడు, తిన్నామా వెళ్ళామా అన్నట్టు ఉండాలి, ఎక్కువ మాటలు మాట్లాడకూడదు అన్న కామెంట్ కూడా చేస్తారు. సో స్టార్ హోటల్లోన చెఫ్లకు అంతగా మాట్లాడే అవకాశం ఉంటుందా, అంత ఫ్రీడమ్ ఉంటుందా? సో తన క్యారెక్టర్ నుంచి కాస్త బయట వచ్చినట్టే లెక్క. మంజు రకరకాలుగా, అంటే ఆ టాస్క్కి అలాంటిది, నేచర్ అలాంటిది, రకరకాలుగా వేధించడం. అక్కడికి చెప్పాలంటే వీళ్ళు పెద్దగా వేధించలేకపోయారు, ఎందుకంటే ర్యాండమ్గా వర్క్ చేశారు. ఒక ఫిక్స్డ్ ఆలోచనలతో వాళ్ళు చేయలేదు, ర్యాండమ్గా వర్క్ చేసుకుంటూ వచ్చారు. సో ఎప్పుడైతే ఆ ఉతికే టాస్క్ అయిపోయిందో అక్కడితో ఒక టాస్క్, ఒక దశ పూర్తయిపోయింది. ఇక ఏంటి, ఇంతవరకు జరిగిన పనికి సంబంధించి రికగ్నిషన్ స్టార్స్ ఇవ్వాలి. ఏ సర్వీస్ నుంచి మీరు ఏ ఎంప్లాయీకి ఎంత స్టార్ ఇస్తారు అనేటువంటిది అక్కడ మోక్షిత, ఆ తర్వాత చైత్ర, ఆ తర్వాత మంజు, ఆ తర్వాత గౌతమి ఒక్కొక్కరుగా లేచి నిలబడి మాట్లాడి వాళ్ళ ఒపీనియన్స్ చెప్తారనమాట. సో చాలామంది, అంటే ఈ 5 మంది కూడా కామన్గా మెచ్చుకున్నది ఎవరంటే ధనరాజ్ క్యారెక్టర్లోనే ఉన్నారు. ఆయన క్యారెక్టర్ నుంచి బయటికి రాలేదు. తనకు చేతనైనంత వరకు తను చాలా బాగా చేశాడు అని ధనరాజుకు ఆల్మోస్ట్ అందరూ ఎక్కువ పాయింట్స్.
అంటే ఒక్కొక్కరు ఎలా అంటే మినిమం 0 ఏమి ఇవ్వకుండానే ఉండొచ్చు, మ్యాక్సిమం 2 ఇవ్వాలి, 2కు మించి స్టార్స్ ఇవ్వడానికి వీల్లేదు ఈచ్ పర్సన్. అక్కడ బయట వెళ్తే అక్కడ యాక్టివిటీ బోర్డు ఉంటుంది, యాక్టివిటీ బోర్డులో వీళ్ళ పేర్లన్నీ ఉంటాయి, వీళ్ళ ఫొటోస్ ఉంటాయి, స్టార్ని అక్కడ అతికించి రావాల్సి ఉంటుంది. దట్ ఇస్ ది థింగ్ అనమాట. సో ఇక్కడ భవ్యకు తక్కువ వస్తుంది, ఆ తర్వాత భవ్యకు పర్వాలేదు, త్రివిక్రమ్కు తక్కువ వస్తుంది, రజిత్కు తక్కువ వస్తుంది, మోక్షితకు కొద్దిగా పర్వాలేదు, ధన్రాజుకు ఎక్కువ స్టార్స్ వస్తాయి. అక్కడికి టాస్క్ ఒక ఎండ్ అయిపోయింది, నెక్స్ట్ ఫేజ్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఫేజ్ అంటే ఏంటి? స్వాప్ కావడం. సో ఇప్పుడు స్వాప్ అయినప్పుడు ఏమవుతుంది, చైత్ర టీం వాళ్ళు సర్వీసింగ్కి వస్తారు, భవ్య టీం వాళ్ళు హోస్ట్ సెక్షన్కి వస్తారు. అక్కడ అసలు ఆట మొదలయ్యింది. కాకపోతే అది ఒక రివెంజ్ డ్రామా లాగా నడిచినా కూడా ఒక కాన్సెప్ట్గా వెళ్ళారు. ఆ రకంగా చూడాలంటే భవ్య టీంకు మనం ఖచ్చితంగా మంచి మార్కులు వేయాల్సింది. ఎందుకంటే చైత్ర టీం వాళ్ళు ర్యాండమ్గా వెళ్ళిపోయారు, వాళ్ళు ఒక క్యారెక్టర్ అంటూ ఏమీ అనుకోలేదు, వాళ్ళు జస్ట్ అలా వెళ్ళారు, మాట్లాడారు, చేశారు అంతే. కానీ ఇక్కడ ఏం చేశారు, వాళ్ళు డివైడ్ చేసుకున్నారు క్యారెక్టర్స్. రజిత్ ఏమో పైల్వాన్ లాగా, ఆ తర్వాత త్రివిక్రమ్ ఏమో బాడీ బిల్డర్ లాగా, ధనరాజ్ ఏమో వాడు స్టైలిష్ ఆర్టిస్ట్ లాగా, ఆ తర్వాత భవ్య ఏమో బ్యూటీ అంటే మోడల్ గర్ల్ లాగా, ఆ తర్వాత ఈమె కూడా వాళ్ళిద్దరూ మోడల్ గర్ల్స్ లాగా రకరకాలుగా చేసి సూట్ కేసు పట్టుకొని రెస్టారెంట్లకు రావడంతో మొదలవుతుంది అనమాట. ఇక్కడ కాన్సెప్చువల్గా వెళ్ళారు కాబట్టి వాళ్ళ చాలా ట్రికిష్గా ప్లే చేశారు. అంటే యాక్చువల్గా ఏం చేయాలి, అక్కడ సర్వీస్ చేసేవాళ్ళని అటాక్ చేయాలి. సర్వీస్ చేసేవాళ్ళని అటాక్ చేస్తే ఏమవుతుంది, వాళ్ళు అటాక్ చేస్తున్న విషయం ఈజీగా అర్థమైపోతుంది. సో ఇందులోన క్యారెక్టర్ నుంచి బయటికి రావడానికి హోస్ట్లకు అవకాశం ఉంటుంది, గెస్ట్లకు కూడా అవకాశం ఉంటుంది. అలా కాకుండా వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళలో వాళ్ళే కొట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు రజిత్ వచ్చి అలా ఇలా చింతరవంతరగా పడేసేది, ఎవరు నన్ను ముట్లాడుతావరా, నువ్వు నన్ను ఇచ్చేస్తావరా అని, ఆ తర్వాత మోక్షితను చుడాయించడం, ఆ తర్వాత భవ్యను చుడాయించడం. సో ఇలా చేస్తూ ఉంటే అక్కడ ఏం చేయాలి, వీళ్ళు వచ్చి వాళ్ళను రెస్క్యూ చేయాలి, వాళ్ళు సర్ది చెప్పాలి. ఈ సర్ది చెప్పడంతోనే వీళ్ళ బతుకంతా అయిపోతుంది. అక్కడ మేనేజర్గా గౌతమి, ఆ తర్వాత సర్వర్గా మంజు ఉంటారు, హనుమంతు కూడా సర్వర్గానే ఉంటారు, హనుమంతు కొంచెం చెఫ్గా కూడా వెళ్తారు, ఐషు చెఫ్గా ఉంటుంది. షీ ఈజ్ ఆల్సో బెస్ట్ చెఫ్ చేయడంలో చాలా బాగా చేస్తూ ఉంటుంది. సో వీళ్ళు క్యారెక్టర్స్ ఇలా ఉన్నప్పుడు చైత్రను విపరీతంగా ఆడుకుంటారు, విపరీతంగా. ఆమె ఏం మాట్లాడినా కూడా అలా కాదు, ఇలా ఇలా కాదు, నాకు అట్లా కావాలి, నాకు ఇట్లా కావాలి, ప్రతి ఒక్కటి కూడా కాంపిటీషన్గా ఆడడం, ఒకే క్యాండిడేట్ని 2 పనులు చేయమని చెప్పడం, ఇలా చేయడంతో వాళ్ళని ఇరకాటంలో పెట్టించడానికి ప్రయత్నించారు. కాకపోతే భవ్య టీం వాళ్ళకు ఎదురైనటువంటి ఒక కష్టం వీళ్ళకి ఎదురు కాలేదు. ఆమెకి ఏంటి, సర్వర్లకు చివరికి అన్నం కూడా తక్కువ వచ్చే పరిస్థితి వచ్చింది. రాత్రిపూట కూడా సర్వీస్ చేయాల్సి వచ్చింది. వాళ్ళు చెప్పారు, మీ సర్వీస్ ఇప్పటికీ పూర్తి కాలేదు, కన్ఫ్యూషన్ రూమ్లోకి వెళ్ళిపోతారు. 2 క్యాప్టెన్లు వెళ్ళినప్పుడు భవ్య కళ్ళెమని నీళ్లు పెట్టుకుంటుంది, అయ్యో మాకు సరిగా ఫుడ్ కూడా ఉండట్లేదు మాకు, అంటే ఏం లేదు అన్ని సరిగ్గానే ఉన్నాయి, కాకపోతే ఇప్పుడు మీ యూనిఫామ్ తీసేయచ్చు, యూనిఫామ్ తీసేసినా కూడా మీరు సర్వీసు ఇవ్వాల్సి ఉంటుంది అన్నప్పుడు రాత్రి కూడా వాళ్ళు సతాయించారు, బాగా సతాయించారు. ఎవరు, మంజు టీం వాళ్ళు. సో సెకండ్ డే వాళ్ళు కాస్త బాగా చేశారు. కాకపోతే భవ్య టీం వాళ్ళు మొట్టమొదటి నుంచి కూడా కాన్సెప్చువల్గా పోవడంతో వాళ్ళు బాగా టార్గెట్ చేయగలిగారు అనమాట. ముఖ్యంగా రజిత్ రెచ్చిపోయాడు ఆయన అనమాట. రెచ్చిపోయి వాళ్ళని వీళ్ళని ఇది చేసి అది చేసి, విశేషం ఏంటంటే చైత్ర తంటకపోలేదు వాళ్ళు, ఆ తర్వాత గౌతమి తంటకపోలేదు, అసలు వాళ్ళు టచ్ చేయకుండా వాళ్ళలో వాళ్ళే కొట్లాడుకోవడం, ఆ తర్వాత ఉన్న వస్తువులన్నీ విసురు కొట్టడం, అంతా చెత్త పడేయడం, చెత్త పడేసిన తర్వాత హోటళ్ళను పిలిచడం, ఏంటి ఇంత చెత్త పడేశారని. ధనరాజ్ అయితే కనుక ఫ్రస్ట్రేటెడ్ ఆర్టిస్ట్ లాగా ఉంటాడు. ఆ రోబో, అతని పేరు రోబో క్యారెక్టర్, అతను ఫ్రస్ట్రేటెడ్గా ఉంటాడు. వానికి ఫ్రస్ట్రేషన్ వచ్చిన ప్రతిసారి కూడా బెడ్రూమ్లో వెళ్ళిపోయి ఆ దుప్పట్లను ఇస్త్రీ అవతల కొడుతుంటారు అనమాట. వాళ్ళు విసిరేసినట్లలో వీళ్ళు మడిచిపెట్టాలి, వాళ్ళు విసిరేసినట్లలో వీళ్ళు మడిచిపెట్టాలి. సో ఈ విధంగా టాస్క్ను చాలా జనరంజకంగా తీసుకెళ్లారు. రజిత్ ఓకే, హీ ప్లేడ్ వెల్. కాకపోతే ప్రతి సందర్భంలో కూడా మేము టాస్క్ చేయలేదా, మేము చేసాం కదా, మీరెందుకు చేయకూడదు, మాకు ఒకటైనా కష్టము, మీకు కష్టం లేదా, అనుభవించండి మీరు అని అనడం, ఆ డైలాగులు ఇరిటేటింగ్గా ఉంటాయి. కారణం ఏంటంటే అతను క్యారెక్టర్లో ఉన్నాడు. క్యారెక్టర్లో ఉన్నప్పుడు క్యారెక్టర్ దాటి మాట్లాడొద్దు, నువ్వు మాట్లాడకూడదు. మాట్లాడితే ఏమైపోతుంది, ఆ క్యారెక్టర్కి ఉన్న శాంటిటీ
పోతుందన్నమాట. సో ఆ విధంగా చివరికి బట్టలు ఉతుకు టాస్క్ దగ్గర మాత్రం చాలా ప్లాన్డ్గా ఫిక్స్ చేశారు. ఏంటి 30 నిమిషాల సమయంలోనే ఇద్దరు అక్కడ బట్టలు ఉతుకుతూ ఉండాలి. ఆ తర్వాత మిగిలిన ముగ్గురు చెఫ్ లోపల చెఫ్ చేస్తూ ఉండాలి, మిగిలిన ఇద్దరు సర్వ్ చేస్తూ ఉండాలి. ఆ హోటల్ యాక్టివిటీ యాజ్ ఇట్ ఈస్గా నడుస్తుండాలి. బట్టలు మాత్రం ఖచ్చితంగా ఉతకాలి. బాగా మురికి అంటిపోయినటువంటి మట్టిలో దొర్లించేటువంటి బట్టలు తెచ్చిస్తారు. 30 మినిట్స్లోనే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏంటి చైత్రను వాళ్ళు ఎంపిక చేసుకుంటారు. అక్కడ ఒకటి చైత్రకు ఫిజికల్ టాస్క్ చేత కాదు, ఆమె చాలా వీక్గా ఉంటుంది, షీఈ్ వెరీ అనమిక్. ఆమెను మీరు బట్టలు ఉతకాల్సిందిగా పెడతారనమాట. ఒక 2 బకెట్ల నిండా బట్టలు తీసుకొచ్చి మురుగు బట్టల్ని ఉతకాలి. నేను ఉతకడానికి పోతున్నప్పుడు త్రివిక్రమ్ వచ్చి నా బట్టలు ఐరన్ చేయాలి, అది చైత్రనే చేయాలి. ఆమె ఆల్రెడీ బట్టలు ఉతుకుతుంది, నాకు అవన్నీ తెలీదు. ఆమె వచ్చి నాకు ఐరన్ చేయాలి. సరే సార్ బట్టలు ఉతికిన తర్వాత గౌతమ్ చెప్తుంది బట్టలు ఉతికిన తర్వాత ఐరన్ చేస్తారంటే లేదు నాకు మొట్టమొదటి ఐరన్ చేయాలి. ఐరన్ చేస్తారు సార్, బట్టలు ఉతుకుతారు అన్నప్పుడు ఆ బట్టలు ఉతికే సమయంలో అక్కడ భవ్య వచ్చి నిలబడి ఇలా కాదు ఉతకాల్సింది, ఇలా ఉతకాలి, అదేంటి మురికి పోనే లేదు, అదేంటి నీళ్ళు అట్లెత్తున్నారు, అదేంటి ఇట్లా చేస్తున్నారు, బాగా టార్చర్ పెట్టేస్తారు అన్నమాట చైత్రను. కానీ ఇక్కడ చైత్రను మనం ఒప్పుకోవాలి. ముఖ్యంగా చైత్ర టీం వాళ్ళని మనం ఒప్పుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఎక్కడ టెంపర్ లూజ్ కాలేదు. వీళ్ళలో చాలా సందర్భంలో టెంపర్ లూజర్ అయ్యారు, కానీ వాళ్ళు ఎక్కడెక్కడ టెంపర్ లూజ్ కాలేదు. చివరికి ఉతకమన్నప్పుడు కూడా ఉతికారు. అక్కడికి ఏదో కొద్దిగా అక్కడ ఇక్కడ హనుమంతు కాస్త ధనరాజు పైన విసుక్కున్నాడు, కానీ మంజు అయితే ట్రెమెండస్, నోటికి టేప్ వేసుకున్న అతను అసలు ఏమేమేమీ మాట్లాడలేదు. ఆ క్యారెక్టర్లో ఉన్నప్పుడు రెచ్చిపోయాడు, ఈ క్యారెక్టర్లో కామ్గా ఉన్నాడు అనమాట. సో అలాగే గౌతమి కూడా అంతే, యాజ్ ఎ మేనేజర్గా చాలా అద్భుతంగా కన్విన్స్ చేయడానికి వాళ్ళని ప్రయత్నించింది అనమాట. సో కాకపోతే డ్యూరేషన్ చూసుకున్నప్పుడు భవ్య టీం వాళ్ళు పడినంత కష్టం చైత్ర టీం వాళ్ళు పడలేదేమో అని ఒకటైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా వెంటనే రేపు క్యాప్టెన్ టాస్క్ వెళ్ళాలి కాబట్టి అక్కడికి ఆఫ్ చేసేసారు. ఇక్కడ స్టార్స్ ఇచ్చేటప్పుడు అక్కడికి ఈరోజు షో ఎండ్ అయింది, మళ్ళీ రేపు ఏమవుతుంది చూడాలి. ఇక్కడ ఏంటంటే మొట్టమొదటి చైత్రకు ఆమె కొన్ని స్టార్స్ ఇస్తారనమాట. భవ్య 4 స్టార్లు ఇస్తుంది. మిగిలిన క్యాండిడేట్స్కి ఎన్ని స్టార్లు ఇస్తారనేది మనం చూడాల్సి ఉంటుంది. సో మొత్తం మీద బిగ్ బాస్ రెస్టారెంట్ టాస్క్ జనరంజకంగానే నడిచింది. కొందరు అత్యద్భుతంగా చేశారు, మరికొంతమంది సోగా చేశారు. రజిత్ నిన్న ఓవర్ యాక్షన్ చేశారు, ఇవాళ కూడా ఓవర్ యాక్షన్ చేశారు. అతను క్యారెక్టర్లో ఉన్నట్టు భ్రమిస్తున్నాడు, కానీ ఆ క్యారెక్టర్లో ఉన్న మనిషి బయట మాటలు మాట్లాడకూడదు, అలా బయట మాటలు మాట్లాడి బ్యాడ్ అయిపోయాడు. త్రివిక్రమ్ నిన్న ఓకే, ఇవాళ ఓకే. మంజు నిన్న ఒకలా ఉన్నాడు, ఈరోజు ఒకలా ఉన్నాడు. ఆ వేరియేషన్ మనకు చాలా క్లీన్గా కనిపిస్తుంది అన్నమాట. సో నిన్న మనం మాట్లాడుకున్నట్టు ఈ హోటల్ కాన్సెప్ట్ అనేటువంటిది చాలా పాతది. ప్రతిసారి కూడా బిగ్ బాస్ హౌస్లో ఈ టాస్క్ అనేది ఉండనే ఉంటుంది. కాకపోతే టాస్క్ డిజైనింగ్ వెరైటీగా ఉంటుంది. హోటల్ కాన్సెప్ట్ అనేది ఒకటే ఉన్నా కూడా అందులో డిజైనింగ్ వెరైటీగా ఉంటుంది. ఇక్కడ కూడా డిజైనింగ్ వెరైటీగా చేశారు, త్వరగా ముగించేశారు. సో రేపు మరికొంతమందికి ఇచ్చిన తర్వాత ఆ టాస్క్లను ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు రేపు లెక్క తేలుతుంది. సో ఎవరెవరు క్యారెక్టర్లో ఉన్నారు, ఎవరెవరు క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చారు కూడా వాళ్ళలో వాళ్ళు చర్చించుకున్నారు. మేనేజర్ కన్విన్సింగ్ చేసే సమయంలోన గౌతమి ఆమె సక్సెస్ అయిందా, సక్సెస్ కాలేదా? మోక్షిత యాజ్ ఎ మేనేజర్ సక్సెస్ అయిందా, సక్సెస్ కాలేదా? త్రివిక్రమ్ యాజ్ ఎ మేనేజర్ సక్సెస్ అయ్యారా, సక్సెస్ కాలేదా? ఇలా మనం కేటగారికల్గా చూసుకున్నప్పుడు ఆ మార్కులు ఎంతో కొంత పడతాయి. సో ఈ టాస్క్ ఓకే, ఈ విధంగా నడిచింది. చూడాలి రేపు మళ్ళీ క్యాప్టెన్సీ టాస్క్కు మరికొన్ని ఏం పెడతారో, ఏ ఆటలు పెడతారో చూడాలి. రేపటి ఎపిసోడ్ మళ్ళీ మీ ముందు రివ్యూ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. ఇప్పటి వరకు మాత్రం ఇవాళ పర్వాలేదు, ఒక రకంగానే సాగింది. ఓవరాల్గా చూడాలి అంటే చైత్ర టీం వాళ్ళు నిన్న కాస్త సైలెంట్గా ఉండి ఈరోజు కొద్దిగా వైలెంట్గా కనిపించింది. కాకపోతే భవ్య టీం వాళ్ళు మాత్రం స్టార్టింగ్ నుంచే చాలా కాన్సెప్టువల్గా ఒక ప్లాన్ ప్రకారం క్యారెక్టర్స్గా వెళుతూ వాళ్ళు చాలా హల్చల్ చేశారు, డైనమిక్స్ చూపించారు. కాస్త ఇరిటేటింగ్ ఉన్న వాళ్ళు ఇరిటేట్ చేసి చూపించారు. ఆ తర్వాత యాక్టర్స్ గ్లామరస్గా ఉన్న వాళ్ళు గ్లామరస్గా ఉన్నారు. ఇలా వాళ్ళ క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేస్తూ విశేషం ఏంటంటే సర్వీస్లో ఉన్న వాళ్ళని ఎవరిని తిట్టకుండా, యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళనే టార్గెట్ చేశారు. కానీ వాళ్ళను పేరు పెట్టి టార్గెట్ చేయకుండా మంచు టీం వాళ్ళేంటి, నువ్వు నా దగ్గర రావడం ఏంటి, నువ్వు నాకు కాలు పట్టడం ఏంటి, చెప్పినప్పుడు మీరు రారేమయ్యా, లోపల ఇచ్చేయచ్చు కదా,
ఎంటైర్ సర్వర్స్ పైనే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేశారు. ఇక్కడ త్రివిక్రమ్, భవ్య వీళ్ళందరూ కూడా, ఎందుకంటే త్రివిక్రమ్ ప్లాన్ ఇది, మాస్టర్ ప్లాన్ ఏంటంటే వాళ్ళ మధ్య క్యారెక్టర్గా ఉంటూ వీళ్ళు వచ్చి సరిదిద్దాల్సినటువంటి పరిస్థితి కల్పించారు. ఆ సరిదిద్దే సమయంలోన వాళ్ళ ఎనర్జీ మొత్తం లూజ్ అయ్యేలాగా ప్లాన్ చేశారనమాట. ఇది అండి బీబీ రెస్టారెంట్, బిగ్ బాస్ హౌస్ రెస్టారెంట్ టాస్క్. సో ఇవాళకి ఈ రివ్యూ ఇంతటితో స్టాప్ చేస్తున్నాను. దిస్ ఈజ్ రామదుర్గం మధు సైనింగ్ ఆఫ్.